నాయకుడు చెప్తా ఉన్నాడు కదా హమ్ దో హమారే దో అని అదే మీకు తెలుసు మాకు తెలుసు అధ్యక్ష భట్టి గారు మన తెలంగాణలో సామెత ఉంది సమజ్దార్ కో ఇషారా కాఫీ ఆప్ బహుత్ సమజ్దార్ హై బైఠ్ జాओ అధ్యక్ష నేను అనేది ఏమంటే అధ్యక్ష ఎందుకు చెప్తాను ఇదొక్క పాయింట్ వినండి సార్ ఎందుకు చెప్తా ఉన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అంటే ఆషామాషిగా చెప్పడం లేదు అధ్యక్ష తెలంగాణ గనక ఈ బేచో ఇండియా స్కీమ్ ని అర్థం చేసుకోకపోతే తెలంగాణ ప్రజలు గనక ఈ బేచో ఇండియా స్కీమ్ లోని లోతుపాతులు అర్థం చేసుకోకపోతే మన సింగరేణిని కూడా అదే పద్ధతిలో అమ్మడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష మన సింగరేణిని కూడా టోకును అమ్మేసే ఒక కుట్రకు ఈ కేంద్ర ప్రభుత్వం తెరలేపుతా ఉంది మొన్న మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణలోని సింగరేణి కార్మికుల పక్షాన ప్రధానమంత్రికి ఉత్తరం రాసినారు అధ్యక్ష ఏం రాసినారు అధ్యక్ష మీరు ఛత్తీస్గఢ్లో గుజరాత్లో ఏ మాదిరిగానైతే అక్కడున్న బొగ్గు గనులని ఆ ప్రాంతంలో ఉండే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి గవర్నమెంట్ కింద ఎట్లయితే అప్పచెప్పినారో సింగరేణికి కూడా అదే పద్ధతుల్లో మాకు సంబంధించిన 4 బొగ్గు గనుల్ని మాకే అప్పచెప్పండి మా సంస్థకు అప్పచెప్పండి ఎందుకు అప్పచెప్పమన్నాం అధ్యక్ష ఊరికేనే కాదు సింగరేణి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ PSUs ఇన్ ద కంట్రీ టుడే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ గారు అత్యధిక లాభాల్లో దూసుకొని పోతున్న బ్రహ్మాండమైన సంస్థగా సింగరేణి ఉద్భవించింది ఈరోజు భారతదేశంలో అత్యధిక PLF ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడుంది అంటే సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది 87% PLF తో నడుస్తూ ఉంది అత్యధిక శాతం లాభాలు ఎక్కడొస్తున్నాయి బోనస్లు ఎక్కడొస్తున్నాయి కార్మికుల కంటే ఈరోజు సింగరేణిలో 18 నుంచి 29% మన కార్మికుల లాభాలు పెరిగినాయి కాబట్టి సింగరేణికి అప్పచెప్తే ఆ గనులను నడిపి మరిన్ని వేల మందికి మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని మనం అడిగితే మనం అడిగిన దాన్ని బేఖాతరు చేసి ఆ బొగ్గు గనులను ఆక్షన్ పెట్టి మళ్ళీ సింగరేణిని కూడా దాన్ని కూడా నష్టాల బాటన పట్టించి దాన్ని కూడా ఖతం చేయాలనే ఒక ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం పోతా ఉంది దయచేసి ఈ కుట్రలను గనక మనం కనిపెట్టుకోకపోతే మనం అర్థం చేసుకోకపోతే మనం కూడా పక్క రాష్ట్రంలో ఆంధ్ర సోదరులు ఏదైతే రోడ్డెక్కి కొట్లాడుతూ ఉన్నారో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అలా నెత్తినోరు బాదుకుంటున్నారో మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది కాబట్టి మా కాంగ్రెస్ మిత్రులు వాళ్ళు కొంతమంది ఎక్కున్నారు అధ్యక్ష ఆడ పార్లమెంట్లో అక్కడ గొంతు విప్పండి ఎంతసేపు మమ్మల్ని ఇక్కడ తిట్టుడు కాదు అక్కడ మాట్లాడండి అక్కడ కూడా బీజేపీ మీద అప్పుడప్పుడు మాట్లాడండి తమాషా ఏంటంటే అధ్యక్ష మొన్న ఇక్కడ బీజేపీ శాసనసభ్యులు పోడియంలోకి వచ్చారు తమరు నిర్ణయం తీసుకున్నారు సస్పెండ్ చేసినారు కానీ నాకు గమ్మత్ అనిపించింది ఏంటంటే అధ్యక్ష తెల్లారు చూస్తే బీజేపీ అధ్యక్షుడి కంటే ఎక్కువ కాంగ్రెస్ అధ్యక్షుడు బాధపడుతున్నాడు అధ్యక్ష వాళ్ళను ఇక్కడి నుంచి పంపించినందుకు మరి ఒక అవిభక్త కవలల మాదిరిగా చాలా దారుణం అధ్యక్ష ఏందో మరి వీళ్ళ అండర్స్టాండింగ్ ఏందో మాకు అర్థమైతలేదు అధ్యక్ష అవిభక్త కవలలాగా తయారైనారు సాయమీస్ ట్విన్స్ లాగా వీళ్ళకంటే ఎక్కువ బాధ వాళ్ళు ఇదేమో అధ్యక్ష బయట అయితే చాలా పుకార్లు ఉన్నాయి అధ్యక్ష హుజూరాబాద్ లో కలిసినట్టు కరీంనగర్ లో నిజామాబాద్ పార్లమెంట్ లో కలిసినట్టు బయట కలిసి పనిచేస్తున్నట్టు చాలా అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళ వాళ్ళ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే తక్కువ అధ్యక్ష ఇప్పుడు మా బట్టన్న చాలా మంచోడు అధ్యక్ష ఒక నిమిషం ఈ రాష్ట్రానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్న నష్టం గురించి మీరు చెప్తా ఉంటే మేము వింటున్నాం నిజమే ఎందుకనంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం అందరూ ఆలోచన చేయాలి కాబట్టి రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంటే అందరం ఆ సింగరేణి అమ్ముతా అంటే కొట్లాడాల్సిందే లేకపోతే వాళ్ళు మనకు రావాల్సిన నిమ్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే కొట్లాడాల్సిందే ITIRకి డబ్బులు ఇవ్వకపోతే కొట్లాడాల్సిందే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోతే కొట్లాడాల్సిందే వీటన్నిటికి కొట్లాడాల్సిందే అంతేగాని మీరు సడన్గా లేచి వేరు ఇద్దరు బీజేపీ క్యాండిడేట్ని సస్పెండ్ చేసి బయటికి పంపిస్తే వాళ్ళ ప్రెసిడెంట్ కంటే మా ప్రెసిడెంట్ ఎక్కువ బాధపడ్డాడంటే అది కరెక్ట్ కాదు సార్ మా ప్రెసిడెంట్ మాట్లాడింది కాంగ్రెస్ శాసనసభ్యులకి సభలో మాట్లాడటానికి మీరు అవకాశం ఇవ్వకపోతే మేము పదే పాయింట్ ఆఫ్ ఆర్డర్ని అడిగితే కూడా స్పందించలేదు సభలో అని చెప్పేసి మా గురించి లేచి మాట్లాడారు తప్ప లేదా వాళ్ళు సస్పెండ్ చేసిన దాని మీద సరే సస్పెండ్ చేస్తే కూడా ఆ ప్రక్రియ కూడా సరిలేదని మాట్లాడారు ఇది కరెక్ట్ కాదు సార్ ఆయన సభలో కూడా లేడు సభలో లేని వ్యక్తి గురించి ఒక పార్లమెంట్ సభ్యుడి గురించి మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు సార్ దయచేసి వాటిని రికార్డ్స్ నుంచి వాటిని తొలగించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ ఏమన్నా అధ్యక్ష బట్టి విక్రమార్క గారు చాలా మంచివారు అన్నాను అది కూడా తప్పేనా అధ్యక్ష అది కూడా తొలగించమంటారు అధ్యక్ష రికార్డులోంచి బట్టి విక్రమార్క గారు మంచివారు మంచి వ్యక్తి మంచి నాయకుడు దక్షత కలిగిన నాయకుడు ఇంత బాగా పొగుడుతూ ఉంటే వారికి సంతోషం కలగాల ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిని అంత గౌరవంగా సంస్కారవంతంగా వారిని పొగుడుతున్నాను అధ్యక్ష ఏమన్నాను అధ్యక్ష బాధ వ్యక్తం చేశాను అధ్యక్ష నేను బాధ వ్యక్తం చేశాను బట్టి విక్రమార్క గారు ఇంత మంచివారైనప్పటికీ ఇంత దక్షత కలిగిన వారిని అయినప్పటికీ వారి పార్టీలో గట్టి అక్రమార్కులు నడుస్తున్నది బట్టి విక్రమార్క నడుస్తలేదని చెప్పిన తప్పే ఉంది అధ్యక్ష నేను చెప్పిన దానిలో తప్పే ఉంది చెప్పిన దానిలో పేరు తీసుకోలేదు ఎవరిది కూడా గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకున్నాడు నేను పేరు తీసుకోలేదు సార్
పేరెవరిది తీసుకోలేదు. బాధ ఎందుకు వ్యక్తం చేస్తున్నారో నన్ను ఇప్పుడు మాకు ముందే సమాచారం ఉంది అధ్యక్ష. బీజేపీ మిత్రులు మేము ఎక్కడ వారి వ్యవహారాన్ని ఎండగడతామేమోనని, ఎక్కడ ఈ శాసనసభ సమావేశ కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాల్ని తూర్పారబడతామేమోనని. అట్లాగే మా పార్టీ అధ్యక్షుడు అక్రమార్కుడు అని చెప్పేసి ఓ పక్కన నా గురించి ఏదో మంచి చెప్పుకుంటే ఆయన గురించి అట్లా మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు సార్. వీటిని రికార్డు నుంచి తొలగించాలి. మేము పదే చెప్తున్నాం. మేము పదే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంస్కారం గురించి, సభా సాంప్రదాయాల గురించి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. మీరు నేను మాట్లాడుతున్నా వినండి అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారి సంస్కారం ఏంటంటే అధ్యక్ష, నేను చెప్పింది నేను చెప్పుకోండి సార్. నేనేం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? నేనేం చెప్పాలో మీరే డిసైడ్ చేస్తారా? సంస్కారం అంటే ఏంటంటే అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారి సంస్కారం ఏంటంటే అధ్యక్ష, ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అధ్యక్ష, పేరొద్దు కానీ ఒక ఆయన అస్సాంలో చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన ఎంత దారుణంగా మాట్లాడిందంటే మొన్న మాట్లాడుతూ వీళ్ళ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి తండ్రి ఎవరని నేను అడిగానా అని ఒక చిల్లర మాట మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పార్టీకి ఏం సంబంధం అధ్యక్ష? ఎంత సంస్కారవంతుడు మా ముఖ్యమంత్రి అంటే చాలా దరిద్రంగా మాట్లాడినాడు, చాలా చండాలంగా మాట్లాడినాడు ఆ ముఖ్యమంత్రి. క్షమాపణ చెప్పాలో ఒక ఎంపీ గారిని ఉద్దేశించి అట్లా మాట్లాడినందుకని డిమాండ్ చేసిన సంస్కారవంతమైన నాయకుడు మా ముఖ్యమంత్రి, మా నాయకుడు. మేము గర్వంగా గల్లా ఎగరేసి చెప్తాం మా నాయకుడు. మాకేం సంబంధం అధ్యక్ష వాళ్ళతో? కానీ వీళ్ళ నాయకుడు ఎట్టంటాడు అధ్యక్ష? వీళ్ళ అధ్యక్షుడు ఇక్కడ ఎట్లాంటి మార్చి అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారి బర్త్డేని మేమేదో చేసుకుంటే మా పార్టీ పరంగా 3 రోజుల సంతాప దినాలు చేసుకోండి అని మాట్లాడతాడా? ఇదా అధ్యక్ష సంస్కారం? మేమేమో చనిపోయిన రాజీవ్ గాంధీ గారి ఔన్నత్యాన్ని కాపాడే విధంగా మేము మాట్లాడితే, మా నాయకుడు మాట్లాడితే ఇట్లాంటి వాళ్ళ అధ్యక్ష నేను ఏమంటా ఉన్నా అంటే, మీరు ఎవరిని వెనకేసుకొస్తున్నారో చూసుకోండి. మీరు ఎట్లాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారో చూసుకోండి. నేనేదో యథాలాపంగా చెప్తే దానికి మీరంత బాధపడిపోవడం ఎందుకంటే నాకు అర్థం కాదు. దయచేసి అధ్యక్ష, ఐఎమ్ కమింగ్ బ్యాక్. నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా అధ్యక్ష. వారు సబ్జెక్టే వినదలుచుకుంటే సబ్జెక్టే చెప్తా సార్, వాళ్ళ సంగతి కూడా చెప్తా. అధ్యక్ష ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రగతి పథంలో పారిశ్రామిక రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ ముందుకు దూసుకొని పోతున్న విషయాన్ని ఈరోజు మా ప్రత్యర్థులు కూడా అంగీకరించక తప్పని పరిస్థితి సార్. ఎందుకంటే ది నెంబర్స్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. అది టెక్స్టైల్ రంగం కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కానీ, ఏ రంగాన్ని తీసుకున్న తెలంగాణలో తమాషా ఏంటంటే అధ్యక్ష, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ ప్రభుత్వం సమ్మిళితమైన అభివృద్ధిని సాధిస్తున్న ప్రభుత్వం, ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని ముందుకు పోతున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఒకవైపు అగ్రికల్చర్ బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతా ఉంది, ఇంకోవైపు పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. రెండింటిని కలగలిపి తీసుకొని పోతున్నాం. ఒకవైపు వెల్ఫేర్, మరొక వైపు డెవలప్మెంట్. ఈ రకంగా ఈరోజు ఒక సమతుల్యమైన, ఒకవైపు రూరల్ డెవలప్మెంట్, మరొక వైపు అర్బన్ డెవలప్మెంట్, ఈ రకంగా ఒక సమతుల్యమైన బ్రహ్మాండమైన అభివృద్ధిని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో అధ్యక్ష మేము ఒక ఎజెండా పెట్టుకున్నాం అధ్యక్ష. మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి, మన పిల్లలకు ఉపాధి అవకాశాల్లో పెద్దపీట వేయాలి అనే ఉద్దేశంతో కొన్ని రంగాలు ఎత్తుకున్నాం. అందులో ముఖ్యమైనది టెక్స్టైల్ సెక్టర్ అధ్యక్ష. మరి టెక్స్టైల్ రంగంలో భారతదేశంలో ఎవరు ఆలోచించని విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి, ఎందుకంటే ఎక్కడో షోలాపూర్లో, భివాండిలో, సూరత్లో అక్కడ మన తెలుగు వాళ్ళు పనిచేయడం ఏంది, ఇక్కడ నుంచి వలసలు పోయి మన తెలంగాణ వాళ్ళు అక్కడ పనిచేయడం ఏంది, వాళ్ళను మన వైపు తిరిగి రప్పించి ఇక్కడే బ్రహ్మాండంగా టెక్స్టైల్ పార్క్ పెట్టాలనే ఉద్దేశంతో వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు 1250 ఎకరాల్లో పెట్టినాం అధ్యక్ష. ఇప్పటికే అందులో 2 ప్రముఖ దిగ్గజ సంస్థలు, ఒకటి యంగ్ వన్ అని కొరియా సంస్థ అధ్యక్ష, మరొకటి కిటెక్స్ అని ఒక కేరళ సంస్థ. వాళ్ళు దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ కిడ్స్ అపారెల్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్ సార్. వాళ్ళిద్దరు కూడా వచ్చినారు. బ్రహ్మాండంగా నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ క్రమంలో మేమేమో టెక్స్టైల్ సెక్టర్ వైపు, ఎందుకంటే అది వేల మందికి ఉద్యోగాలు కల్పించే రంగం అధ్యక్ష. వ్యవసాయం తర్వాత ఈ దేశంలో ఆ రంగంలో చాలా అపారంగా ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ రంగాన్ని తీసుకున్నాం అధ్యక్ష. తీసుకొని ముందుకు పోతున్నాం. దానికోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం, ఇఫ్ యూ రియలీ వాంట్ టు కంపీట్ విత్ చైనా లాంటి దేశంతో పోటీ పడాలి అంటే, ఎందుకంటే మనం వింటూ ఉంటాం ఇండియా చైనా రోజు పేపర్లో టీవీలో చూస్తూ ఉంటాం సార్. ఇండియా జనాభా ఇంత, చైనా జనాభా ఇంత, ఇట్లా అని మాట్లాడుతూ ఉంటారు. నేను సభ్యులందరి సమాచారం కోసం ఒక విషయం చెప్తా ఉన్నా అధ్యక్ష. సరిగ్గా 1987లో 35 ఏళ్ల కిందట, ఈరోజు ఎక్కువ సమయం ఏం కాలేదు, 1987 1987లో భారతదేశ జీడిపి, చైనా జీడిపి దాదాపు సమానం అధ్యక్ష. దాదాపు సేమ్ ఉండేది. కానీ ఈరోజు కరెక్ట్గా 35 ఏళ్ల తర్వాత చైనా జీడిపి, ముందు భారతదేశం చెప్తా అధ్యక్ష, 35 ఏళ్ల తర్వాత భారతదేశం యొక్క జీడిపి $2.4 ట్రిలియన్. అదే చైనా జీడిపి $16 ట్రిలియన్.
అంటే 5.78 రెట్లు 578% ఎక్కువ 35 ఏళ్లలో వాళ్ళు మనకంటే ముందుకు దూసుకొని పోయినారు. ఎందుకు అధ్యక్ష? ఎట్లా పోయినారు వాళ్ళు? ఏం జరిగింది మరి? ఈ 35 ఏళ్లలో భారతదేశం ఎక్కడ మిస్ అయింది? వాళ్ళు ఎక్కడ ముందుకు పోయినారు అధ్యక్ష? ఎక్కడ అంటే అధ్యక్ష వాళ్ళు 3 విషయాలు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒకటి, వాళ్ళు సంకల్పించినారు అధ్యక్ష, మనం ప్రపంచానికే ఒక ఫ్యాక్టరీగా తయారు, మొత్తం ప్రపంచంలో ఏ ఉత్పత్తి ఎక్కడ ఏదైతే కావాలో అవసరం పడే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఉత్పత్తి కేంద్రం చైనా కావాలి అని ఒక డిటర్మినేషన్తో ముందుకు పోయారు అధ్యక్ష. దే స్టార్టెడ్ థింకింగ్ ఆన్ స్కేల్. అంటే స్కేల్ అంటే ఏంటి అధ్యక్ష? పెద్ద పారిశ్రామిక సమూహాలు. మన ముఖ్యమంత్రి గారు, తర్వాత మన కొంతమంది మంత్రివర్యులు చాలా తపన ఉంది బలహీన వర్గాలను అభివృద్ధి చేయాలని. కానీ పాపం ఆయనకి ఆలోచన ఉంది, తపన ఉంది. ఈ రాష్ట్ర బడ్జెట్ చూస్తే అధ్యక్ష, ఒకసారి మనం పాస్ చేసుకున్న బడ్జెట్ 2,56,958 ప్రపోజ్ చేసిన బడ్జెట్, సారీ పాస్ చేసుకుని కాదు, ప్రపోజ్డ్ బడ్జెట్. ఇంత పెద్ద మొత్తంలో 2,56,000 కోట్ల రూపాయల పైబడి ప్రపోజ్ చేసుకున్న ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమం కోసం ఈ వార్షిక బడ్జెట్లో కేటాయించింది కేవలం 5,698 కోట్లు. దాదాపు ఈ రాష్ట్ర జనాభాలో 52% పైబడి ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఇంత పెద్ద బడ్జెట్లో కేటాయించింది ఇంత కొద్దిగా. ఈ 5,698 కోట్లకే మా మంత్రి గారు మహా ఆనందపడిపోతా ఉన్నారు పాపం. అధ్యక్ష, నేనేమి ఒక్క నిమిషం ఉండండి అధ్యక్ష, నేను ఏం చెప్తా ఉన్నాను నిజమే. వారు చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తా ఉన్నాను. బలహీన వర్గాల ప్రజానికం బాగుపడాలి, పైకి రావాలి, విద్యార్థులు బాగా చదువుకోవాలి, పారిశ్రామికవేత్తలు కావాలి, ఇంకా రకరకాల ఆయన కన్న కళలన్నీ నిజం కావాలని నేను బలంగా కోరుకుంటున్నాను. అది కోరుకుంటున్న దానికి ఏం కావాలా? సకల సమస్యలకి పరిష్కారం ధనమే అధ్యక్ష. ఆ ధనం ఏమి ఇవ్వకుండా మొత్తం ఇంత పెద్ద బడ్జెట్లో ఇంత కొద్ది కేటాయించేసి అన్నీ చేయండి, మేము అన్నీ చేస్తామంటే ఆయన మాత్రం ఏం చేస్తారు? ఎవరైనా చేస్తారు? సమస్యలు చాలా ఉన్నాయి. ఆలోచనలు పైకి రావాలనే తపన కూడా ఉంది. కాబట్టి ధనం గురించి ఆలోచించండి అని చెప్తూ, పెన్షన్స్ ఇప్పుడు బీసీ కార్పొరేషన్లో ఉదాహరణకి గత 4 సంవత్సరాల నుంచి బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ వాటిలో సంబంధించి 5,37,000 అప్లికేషన్లు ఏంటంటే వీటి కోసం పెండింగ్ ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రుణాల కోసం పెండింగ్ ఉన్నాయి. ఇన్ని లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉంటే ఈ కొద్ది అరకొర ఈ నిధులతో 5,000 నిధులతో ఏం చేయగలరు అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాను. దానికోసం నేను మాట్లాడే తప్ప వేరే. అట్లాగే అధ్యక్ష, గురుకులాలు మనం ప్రారంభించాం. రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ దాదాపు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ ప్రైవేట్ బిల్డింగ్స్లోనే ఉన్న అరకొర వసతులతో చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. నేను కూడా చాలా నా నియోజకవర్గంలో కూడా చాలా స్కూల్స్ చూశాను నేను. క్లాస్ రూమ్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, పడుకునేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు, తినేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం పక్కా భవనాలు కట్టడం కోసం ఇప్పుడే రెవెన్యూ డిపార్ట్మెంట్కి రాసి ఈ స్కూల్స్ అన్నిటికి కావాల్సిన భూమిని కేటాయించమని చెప్పి వాళ్ళని అడిగి ఎలినేట్ చేసి ఈ శాఖకు అప్పచెప్తే మన దగ్గర డబ్బు ఉంది, సంపద బాగా పెరిగింది, 2,50,000 కోట్ల పైన. ఇటువంటి బిల్డింగ్స్ కడితే ఆస్తులు సృష్టించినటువంటి వాళ్ళు అవుతాం. ఆ పని చేయవలసిందిగా మీ ద్వారా వారు చేస్తూ దాని మీద కూడా వారు చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా సిపిఐ, ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు పలికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించారు. సభాపక్ష నాయకుడిగా మా సభ్యులకు, భారత రాష్ట్ర సమితి
అధ్యక్షుడు మరియు శాసనసభ్యులకు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారికి, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, సిపిఐ పార్టీ నాయకులకు అందరికీ, ఆ పార్టీ అధ్యక్షులకు, శాసనసభ్యులందరికీ కూడా ఈ సభాపక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం, ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో, అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా, నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు. వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది. నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం, అక్కడి గాలి, అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను, సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను.